అందరికీ నమస్కారం అండి. నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన ఛానల్ ద్వారా ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ! ఈ సమ్మర్‌లో మనం ఎక్కువగా తీసుకునేది మామిడికాయ పచ్చడి తర్వాత మామిడి పళ్ళతో కూడినటువంటి జ్యూస్ అయినా, స్వీట్ అయినా రెసిపీస్ కదండీ! మరి ఇంకెందుకు లేటు ఈరోజు మన ఛానల్ ద్వారా ఒక కొత్త రెసిపీ అయితే తీసుకొచ్చానండి. మామిడి పళ్ళతో సగ్గుబియ్యం పాయాసం అండి. చాలా బావుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. సాయంకాలం చల్లగా ఏదైనా తినాలి అనిపించినా, గెస్టులు వచ్చినప్పుడు ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేయండి. ప్రొసీజర్ చూద్దామా మరి? ముందుగా సగ్గుబియ్యాన్ని అయితే ఒక చిన్న కప్పుడు తీసుకొని వాటర్ యాడ్ చేసి ఒక 4 అవర్స్ అయితే మనం నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ మంచిగా పండినటువంటి మామిడి పళ్ళు తీసుకొని ఈ విధంగా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సర్ జార్‌లో డైరెక్ట్‌గా వేసేసుకోవాలి. ఎంతో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి కదండీ మ్యాంగోస్ అయితే. అసలు మ్యాంగోస్ ఇష్టపడని వాళ్ళే ఉండరు కదండీ! సరే అండి. ఇప్పుడైతే ముందుగా మిక్సర్ జార్‌లో కట్ చేసి వేసుకున్న తర్వాత మ్యాంగో ముక్కలన్నీ నెక్స్ట్ కాచి చల్లార్చినటువంటి పాలు చిన్న కప్పుడు వేసుకొని షుగర్ అండి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేనిక్కడ. మీరు తీపి ఎక్కువగా తినగలము అనుకుంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ అలా వేసేసుకోవాలండి. టేబుల్ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్యూరీని. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించుకోవాలి. కొంచెం సెమీగా ఉడికిన తర్వాత పాలు వేయాలండి. ఒక చిన్న కప్పుడుగా చిన్న గ్లాస్‌లో మనం నీళ్లు తీసుకున్న క్వాంటిటీలోనే పాలు కూడా వేసి పాలను సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకి షుగర్ యాడ్ చేశానండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ అవసరం అనుకుంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి. నేను ఇక్కడ వేయలేదు. ఈ విధంగా మంచిగా ఉడకనివ్వాలి సగ్గుబియ్యాన్ని. ఆల్మోస్ట్ ఇక్కడ సగం అయిపోయిందండి మనకి. పాల క్వాంటిటీ చూస్తే తెలుస్తుంది. ఉడికిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. లెట్ ఇట్ కూల్. కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. ఒక 2 అవర్స్ అయినా డీప్ ఫ్రిడ్జ్‌లో వేసేసుకుంటే మంచిగా కూల్ అయిపోతుంది ఈ మిశ్రమం. ఇప్పుడైతే నేను కూల్ అయిన తర్వాత తీసానండి. తీసి దీంట్లో ముందుగా మనం ప్యూరీ తయారు చేసుకున్నాం కదా మ్యాంగోది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి మంచిగా ఈ విధంగా యాడ్ చేస్తే మనకి కూల్‌గా ఉంటుంది. అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు కదండీ! నెక్స్ట్ ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ ఇవన్నీ కూడా. నేను ఇంకొక చిన్న మామిడి పండు తీసుకొని దాన్ని ముక్కలుగా తరిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి దీంట్లో యాడ్ చేసుకున్నా. యాడ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి ఆప్షనల్. మీ దగ్గర ఏవుంటే అవి డ్రై ఫ్రూట్స్, సీడ్స్ లాంటివి యాడ్ చేసుకోండి. గార్నిషింగ్‌కి బావుంటాయి. ఫైనల్‌గా దానిమ్మ గింజలు ఉంటే కూడా వేసి చూడండి. కలర్‌ఫుల్‌గా చాలా బావుంటుంది. ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది హెల్త్ వైస్‌గా అండ్ ఈ సమ్మర్‌లో మనకి తినాలి అనిపిస్తుంది ఏదైనా చల్లగా. అలాంటి టైంలో ఇలాంటి రెసిపీస్‌నైతే మీరు కంపల్సరీగా ట్రై చేయండి. మరి ఇంకెందుకు లేటు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సగ్గుబియ్యంతో కూడినటువంటి మ్యాంగో పాయాసం. ఇది చాలా బావుందండి. నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తే మాత్రం ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా ఎంకరేజింగ్‌గా అనిపిస్తుందండి. ఇలాంటి కొత్త రెసిపీస్‌ని నేను ఇంకా చేయడానికి ట్రై చేస్తానండి. మీరు కూడా ఒక లైక్ ఇచ్చేసి కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన అనుస్వే వైటీ ఛానల్ అండి. ఇంకెందుకు లేటు మీరు కూడా ఈరోజే ట్రై చేయండి. నాకు తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ విధంగా మన ఛానల్ ద్వారా మ్యాంగో సగ్గుబియ్యం పాయసం అయితే తయారైపోయిందండి. చూడండి.